హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ అండ్ ఫైనల్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన బీకామ్ జనరల్ రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్ సంబంధించిన తెలుగు మీడియం ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూడండి, ఆల్రెడీ నేను ఇంగ్లీష్ మీడియంలో అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడవచ్చు. ఓకే, ప్రెజెంట్ మనం తెలుగు మీడియం సంబంధించిన 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, నేను యాక్చువల్గా తెలుగు ఇంగ్లీష్ మీడియం. నాకు ఇంగ్లీష్ మీడియంలో ఉన్న క్వశ్చన్స్ని నేను ట్రాన్స్లేట్ చేసి మీకు తెలుగులో చూపిస్తున్నాను అనమాట. నాకు తెలుగు చదవడం కొంచెం ఓకేనా క్రిటికల్గా ఉంటుంది, మీరు ఏమనుకోవద్దు. స్పెల్లింగ్ మిస్టేక్ పోవచ్చు, ఓకేనా, సారీ, ఏమనుకోవద్దు. నేను చదవడానికి ట్రై చేస్తాను. ఓకేనా, చూడండి 5 మార్క్స్వి. గ్రామీణ క్రెడిట్ వ్యవస్థ యొక్క ప్రధాన సమస్యలను వివరించండి. ఆర్థిక చేరిక అంటే ఏమిటి, దాని ప్రయోజనాలను వివరించండి. మాస్టర్ కార్డ్ మరియు వీసా నుండి రూపే కార్డ్ ఎలా భిన్నంగా ఉంటుంది. వ్యవసాయ క్రెడిట్ యొక్క వివిధ రకాలను వివరించండి. సహాయక సంఘాల అవసరం మరియు ప్రాముఖ్యతను వివరించండి. స్వయం సహాయక సంఘాల విధులను వివరించండి. ఫార్మ్ క్రెడిట్ ఫైనాన్స్ గురించి నిర్వచించండి. క్రెడిట్ ఖర్చు అంటే ఏమిటి, దాని గురించి రాయండి. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ గురించి రాయండి. లీడ్ బ్యాంక్ పథకం యొక్క లక్షణాలు మరియు విధులను వివరించండి. నెక్స్ట్ 11వ క్వశ్చన్ వచ్చేసరికి వ్యవసాయ అడ్వాన్సులను పునరుద్ధరణకు మార్గదర్శకాలను వివరించండి. అధిక కారణాలను గురించి వివరించండి. స్టాండ్ లెండింగ్ యొక్క సాధారణ సూత్రాలను వివరించండి. క్రెడిట్ విశ్లేషణ యొక్క 3C గురించి రాయండి. గ్రామీణ క్రెడిట్ సర్వే నివేదికలను గురించి రాయండి. ఓకేనా, వర్ణించండి అని రాయండి అన్న ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి 5 మార్క్స్ సంబంధించి 15 క్వశ్చన్స్ ఉన్నాయి. వీటి వరకు చదువుకుంటే చాలు. నెక్స్ట్ 10 మార్క్స్ చూద్దాం. 10 మార్క్స్వి. గ్రామీణ క్రెడిట్ యొక్క లక్షణాలు మరియు సంకేతాలను వివరించండి. గ్రామీణ క్రెడిట్ అంటే ఏమిటి, దాని వర్గీకరణను వివరించండి. ఆర్థిక చేరిక మరియు దాని లక్షణాలు ప్రాముఖ్యత గురించి వివరించండి. రూపే కార్డ్ అంటే ఏమిటి మరియు దాని లక్షణాలు మరియు ప్రయోజనాలను వివరించండి. ఆర్థిక అభివృద్ధి అంటే ఏమిటి మరియు దాని లక్షణాలను వివరించండి. వివిధ గ్రామీణ అభివృద్ధి పథకాల గురించి వివరించండి. స్వయం సహాయక సంఘాల యొక్క అర్థం, భావన, లక్షణాలు మరియు లక్ష్యాలను వివరించండి. స్వయం సహాయక సంఘాల నియమాలు మరియు నిబంధనలు. చిన్న తరహా పరిశ్రమ కోసం ఫైనాన్స్ గురించి వివరించండి. ఫార్మ్ క్రెడిట్ మరియు దాని పరిధి మరియు ప్రాముఖ్యత గురించి రాయండి. వ్యవసాయ క్రెడిట్ను నిర్వచించండి మరియు వ్యవసాయ క్రెడిట్ యొక్క వర్గీకరణను వివరించండి. క్రెడిట్ను స్వీకరించడంలో ఫామ్ల ద్వారా ఎదురయ్యే సమస్యలను వివరించండి మరియు పరిష్కార కొలతను వివరించండి. కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం అంటే ఏమిటి. నెక్స్ట్, భారతదేశంలో సహకార క్రెడిట్ నిర్మాణాన్ని వివరించండి మరియు మరింత సమర్థవంతంగా చేయడానికి సూచనలను రాయండి.
నాబార్డ్ యొక్క పనితీరు గురించి నాబార్డ్ యొక్క పనితీరు గురించి వివరించండి. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో వాణిజ్య బ్యాంకుల పాత్ర వివరించండి. నెక్స్ట్ 17వ క్వశ్చన్ వచ్చేసరికి ఫార్మర్ క్రెడిట్ లో ఆర్బీఐ పాత్ర వివరించండి. బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాలు అందించేటప్పుడు అనుసరించాల్సిన విధానాన్ని వివరించండి. 3R యొక్క విశ్లేషణను వివరించండి. ఖాతాదారుడి యొక్క క్రెడిట్ వివరాలను విశ్లేషించడానికి 5Cలను వివరించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా 10 మార్క్స్ 20 క్వశ్చన్స్ ఉన్నాయి. వీటి వరకు ప్రిపేర్ అవ్వండి చాలు. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు బ్యాడ్గా కామెంట్ చేయొద్దు. నేను తెలుగు చదవడం రాదని ముందే చెప్పాను. యాక్చువల్లీ నేను ఇంగ్లీష్ మీడియం. ఓకేనా, తెలుగు మిస్టేక్ పోయినా సారీ, క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీవేస్ ఇవి ఫ్రెండ్స్ టోటల్ ఫార్మ్ క్రెడిట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఓకేనా, ఫైనల్గా బీకామ్ కంప్యూటర్, బీకామ్ జనరల్ వాళ్ళకి సంబంధించిన తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అన్ని సబ్జెక్టుల యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపురి రాజేష్.